మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. చదివిన వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. చాలా మంది సాక్ష్యాలు కలిగిన వారు ఉన్నారు అని నోవాహు, అబ్రహాము, హానోకు, దావీదు, దానియేలు మన పితరుల యొక్క విశ్వాస చరిత్రను సమస్తము బోధిస్తూ చివరికి ఒక మాట అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. వీరందరూ చాలా మంచి విశ్వాసంతో గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వారు. అయితే ఒక విషయం గుర్తించండి ప్రియులారా, మనము లేకుండా వీరు సంపూర్ణులు కాలేరు. ఎందుకని? మనము వారిని కలవడానికి, వారితో మనం కలిసి ఉండడానికి మరియు వారు సంపూర్ణంగా మార్చబడడానికి సంబంధం ఏమై ఉన్నది? అది మనం గమనించినట్లయితే ఏదైనా ఒక వస్తువు అన్ని ఉంటేనే అది పరిపూర్ణమైనటువంటి వస్తువుగా మార్చబడుతుంది. ఒక గ్రంథాన్ని మనం చేతపట్టుకున్నట్లయితే దానిలో కాగితాలతో పాటు దాని మీద ముద్రించినటువంటి మాటలు కూడా ఉంటేనే అది గ్రంథంగా పిలువబడుతుంది. ఒకవేళ ముందు వెనుక మాత్రమే అట్టపెట్టెలతో దాన్ని గ్రంథంగా తయారు చేస్తే అది గ్రంథంగా పిలువబడదు. మరియు స్కూల్లో పాఠాలు చెప్పే పంతులు ఉండాలి, పాఠాలు వినే విద్యార్థులు ఉండాలి, అప్పుడే అది స్కూల్ అని పిలువబడుతుంది. కనుక ప్రతిదీ కూడా అనేకమైనటువంటి చిన్న చిన్న పరికరాలతో నిగూఢమై ఉంటే దానిని ఒక పదాన్ని పెట్టి దానికి ఒక పేరును నామకరణం చేసి ఆ పేరుతో దాన్ని పిలుస్తారు. అది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది అని మనకు అర్థం. అయితే మన పితరులు మంచి విశ్వాసం కలిగి మంచి సాక్ష్యం పొందిన వారైనప్పటికీ మనము లేకుండా వారు సంపూర్ణ కారు అనగా వారందరూ మంచి స్థాయిలో ఉన్నవారే, కానీ మనము లేకుండా మాత్రం వారు సంపూర్ణులు కాలేరు. ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చూస్తాం. ఎలాగూ శరీరము ఏకమయ్యున్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము ఒక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైనటువంటి అవయవములుగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తాం, శరీరంలో అవయవములు అనేకములుగా ఉన్నప్పటికీ అవయవములు అన్ని కలిస్తేనే శరీరము అని. మరియు మనం ఇంకా చూస్తాం, ఇది క్రొత్త నిబంధన సంఘం, సార్వత్రిక సంఘం. క్రీస్తు రక్తములో కడగబడి క్రీస్తు స్వరూపులకు మార్చబడుతూ క్రీస్తు ఆత్మచేత నింపబడి సంపూర్ణ సిద్ధిని పొందుకోవడానికి సంపూర్ణతకు సాగిపోతున్నటువంటి మనం అనేకమైనటువంటి అవయవములుగా ఉన్నాం. అయితే మనందరం ఒక శరీరముగా ఉన్నాము. మరియు మన శరీరానికి శిరస్సు ప్రభువై ఉన్నాడు. అనగా పరిచర్లు నానా విధాలుగా ఉన్నప్పటికీ, సంఘాలు అనేకములుగా ఉన్నప్పటికీ, విశ్వాసుల యొక్క విశ్వాసము వివిధాలుగా ఉన్నప్పటికీ, వారందరి యొక్క విశ్వాసము క్రీస్తే, వారందరి యొక్క సంఘమునకు శిరస్సు క్రీస్తే, వారి అందరి యొక్క నిరీక్షణ విశ్వాసము ప్రభు కొరకే. కనుక అవయవములు అనేకములుగా ఉన్నప్పుడు ఒక అవయవము దూరంగా మరొక అవయవమును దూరంగా పెట్టి ఉంచితే అది శరీరముగా పిలువబడదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మనకంటే మంచి విశ్వాసం కలిగిన వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు మన పితరులు అనేకులు ఉన్నారు. అబ్రహామును చూసినట్లయితే తన కుమారుని బలివ్వడానికి ఏమాత్రం వెనుదీయలేదు. అటువంటి విశ్వాసం నేటి దినాన మనం చూడాలంటే కష్టం. మరి సొంత కుమారుని, సొంత కుమార్తెను దేవుని కొరకు పనిలో వాడబడడానికి అనుమతి ఇవ్వడానికి కష్టంగా ఉంటే దేవుని బలిపీఠం మీద వారిని అర్పించడానికి ఏ విధంగా సాహసించగలరు? ఆ లెక్కన చూస్తే అబ్రహాము గొప్ప విశ్వాసం కలిగిన వాడు. దేవుని కొరకు తన కుమారుని అర్పించడానికి సిద్ధమైన వాడు. దావీదును చూస్తే గొల్యాతుని జయించడానికి విశ్వాసంతో ముందడుగు వేశాడు. నేడు చిన్న చిన్న సమస్యలను జయించడానికి సతమతమైపోతూ ఆందోళన చెందుతూ జయించలేని వారుగా నిర్జీవ స్థితిలో మిగిలిపోయిన వారు అనేకులు. మరి ఆ విధంగా చూస్తే దావీదు మంచి విశ్వాసం కలిగిన వాడు. దానియేలును చూస్తే సింహపు బోనులో వేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. మరి నేటి దినాన చిన్న చిన్న శ్రమలకు, శోధనలకు, ఆ సింహం వంటి శోధనలను జయించలేక వాటికి ఆహుతైపోతున్న వారు, వాటికి బలైపోతున్న వారు అనేకులు. ఆ
పాపాలు పడవేయడానికి, మృంగివేయడానికి రకరకాలైనటువంటి రూపాల్లో వస్తాయి. దానియేలుకైతే సింహముల వలె వచ్చినాయి. నేడు క్రైస్తవులకు, జనులకు రకరకాలుగా వస్తూ ఉంటాయి. అది మద్యపానాల ద్వారా, కోపము, ఉద్రేకము ద్వారా, అన్యాయము ద్వారా, ధన వ్యామోహము ద్వారా, లంచాల ద్వారా, బూతుల ద్వారా, అబద్ధాల ద్వారా, మోసక్రియల ద్వారా, రకరకాలైనటువంటి క్రియల చేత వారిని మృంగివేయడానికి వస్తూ ఉంటే వాటినే జయించలేకపోతున్నారు. మరి దానియేలు సింహాలు ఎదురుగా ఉన్నప్పటికీ చంపివేస్తాయని తెలిసినప్పటికీ అందులోకి వెళ్ళడానికి సాహసించాడు, సంతోషంగా అడుగు వేశాడు. మరి ఆ లెక్కను చూస్తే దానియేలు మంచి విశ్వాసం కలిగిన వాడే. ఇలా మనం చూస్తూ ఉంటే విశ్వాసం కలిగిన వారు వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిలో వచ్చినటువంటి శోధనను, శ్రమలను సహిస్తూ, ఓర్చుకుంటూ, సహనముతో సంపూర్ణతకు సాగిపోయి పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు అనేకులు ఉండగా మనము లేకుండా మాత్రం వారు సంపూర్ణులు కాలేరు. వారు ఎంత విశ్వాసం, ఎంత నిరీక్షణ, ఎంత సాక్ష్యం కలిగి ఉన్నప్పటికీ మనము లేకుండా, అనగా శరీరంలో అవయవములు సంపూర్ణంగా అతుకబడకుండా ఆ శరీరము అని పిలువబడడానికి అవకాశమే లేదు. ఆ శరీరం సంపూర్ణమైనదిగా పిలువబడాలి అంటే అన్ని అవయవములు ఉంటేనే దాన్ని సంపూర్ణమైనటువంటి దేహము అంటారు. ఒకవేళ ఆ దేహములో ఏదైనా అవయవము కొదువుగా, కొరతగా ఉన్నట్లయితే ఆ దేహాన్ని అంగవైకల్యము అని పిలుస్తారు, అనగా వికలాంగతత్వము అని పిలుస్తారు. అనగా శరీరంలో ఒక అవయవము పని చేయకపోవడం చేత ఆ శరీరము సంపూర్ణమైనటువంటి శరీరంగా పిలువబడదు. మనము పరలోక రాజ్యానికి మన సాక్షి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని నిరీక్షణతో సంపూర్ణతకు సాగిపోతూ ఆయన చేరేంత వరకు మనం కనపరిచేటువంటి భక్తి జీవితం మనము వారు కలిసి సంపూర్ణంగా తీర్చిదిద్దబడే విధంగా చేస్తుంది. వారు ఆ దేహం, సగము దేహం అనుకుందాం, ఆ దేహంలో ఉన్నటువంటి కొన్ని అవయవములు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎంత అబ్రహామైనా, దావీదైనా, దానియేలైనా, అననీయ, అజర్య, మీషా అయినా, ఎలీయా అయినా, ఎలీషా అయినా, ఎహెజ్కేలైనా, హిజ్కియా అయినా, యెషయా అయినా, మన పితరులను ఎంతమందిని చూసినా, పీతరైనా, పౌలైనా, యాకోబైనా, ఆంద్రేయైనా, అపోస్తలులు ఎందరైనా, ఎవరైనా సరే వారు శరీరంలో ఒక అవయవము. మన మిగిలిన అవయవములు దానితో అతుకుపడితే గాని అది శరీరముగా తీర్చిదిద్దబడదు, అది సార్వత్రిక సంఘంగా మార్చబడదు. దేవునికి సరిపోయేటువంటి సంపూర్ణమైనటువంటి అలంకరింపబడినటువంటి వధువుగా మార్చబడదు. ప్రభు కోరుకున్నది సంపూర్ణమైనటువంటి స్థితి. ఈ సంపూర్ణమైనటువంటి స్థితిని మనం పొందుకోవడానికి శ్రేష్టమైన దానిని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. మనం చిన్న చిన్న పనులు చేయడం ద్వారా మన అవయవం, మన పని సంపూర్ణంగా చేయడం చేత మనం ఒక దేహంలోకి అతుకుబడి సంపూర్ణమైనటువంటి శరీరంగా మార్చబడతాం. కొందరు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంటారు, కొందరు కన్నీటి ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉంటారు, కొందరు పాటలు పాడేటువంటి అనుభవం కలిగి ఉంటారు, కొందరు స్వార్థ చేసే అనుభవం కలిగి ఉంటారు, కొందరు సేవా విధానం కొరకు పిలువబడిన వారు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి అనుభవాలు వారికి కలిగినప్పటికీ వారికి దేవుడిచ్చినటువంటి ఆ పనిని సంపూర్ణంగా చేయడం చేత దేవుని యొక్క శరీరంలో అవయవం పూర్తి స్థాయిలో నిర్మించబడినదై, అతుకబడినదై ఆయనకు సరిపోయినటువంటి సార్వత్రిక సంఘంగా సిద్ధపరచబడగలుగుతాం. కనుక దేవుడు మనల్ని నిలబెట్టినటువంటి స్థాయిలో, ఏ పనిలో, ఏ మార్గంలో మనల్ని నడిపిస్తున్నాడో దాని విషయంలో సంపూర్ణంగా పనిచేయటకు మనం ఎప్పుడు సంసిద్ధులమై ఉండాలి. అది వాయిద్యములే గాని, పాటలే గాని, పరిచర్యే గాని, సువార్తయే గాని, గానములే గాని, గాత్రలే గాని, స్తుతించుటయే గాని, అర్పించుటయే గాని, దాన ధర్మాలు చేటియే గాని, ఆత్మవరాలే గాని, భాషలే గాని, భాషల అర్థాలే గాని, ప్రవచనాలే గాని, దర్శనములే గాని, ఏదేమైనప్పటికీ మనకి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క క్రియను, స్థితిని సంపూర్ణంగా చేసి ముగించితే ఆ అవయవమును సంపూర్ణమైనటువంటిదిగా మనము చేయగలుగుతాం. మరియు ఆ సంపూర్ణమైనటువంటి అవయవం క్రీస్తుతో అతకబడినదై పరిపూర్ణమైనటువంటి దేహముగా తీర్చిదిద్దబడుతుంది. అందుకే వాక్యం మనం సెలవిస్తుంది, వీరు వాగ్దాన ఫలమును ఇంకా అనుభవింపలేదు అని. మనము వెళ్ళేంత వరకు, మనము పరలోక రాజ్యానికి చేరేంత వరకు, మనం మన పితరులతో ముఖాముఖిగా కలిసేంత వరకు శ్రేష్టమైన దానిని మనము పొందుకోలేము, వారు పొందుకోలేరు. ఇంత గొప్ప పరిచయం చేసి ఇప్పుడు ఈ జీవితం శ్వాస ముగించేంత వరకు చేసి ముగించిన ఎవరు కూడా ఇప్పటికిప్పుడు శ్రేష్టమైనటువంటి ఫలమును పొందుకునే యోగ్యతను కలిగిన వారు కానే కారు. అందరూ అంతటా దేవుని చిత్తంలో ఉన్నవారు, దేవుని రాజ్యానికి వారసులైన వారు కలిస్తేనే అప్పుడు సంపూర్ణమైనటువంటి సార్వత్రిక సంఘంగా దేవుని మహిమ దేహముగా మార్చబడుతుంది. కనుక ఈ వాక్యం అంటే నీతోను మీతోను మనంతా ప్రభు సెలవిస్తున్నారు. మన పితరులు గొప్ప సాక్షి సమూహం, వారిని చూస్తూ మనం ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకుంటూ ఆ మార్గమును నడిచి వెళ్ళిపోవాలి. స్త్రీలైనా పురుషులైనా, పురుషులు అబ్రహామును, దావీదును, యాకోబును, పౌలును, పేతురును, దానియేలును, అననీయ, అజర్య, మీషాను, యెషయాను, ఎహెజ్కేలును, యిర్మీయాను, ఇలా మన పితరులను చూస్తూ వారి ఎదుటికి శోధన, శ్రమలు ఎదురు వచ్చినప్పుడు వారు ఏ విధంగా వాటిని జయించారు అన్నటువంటి విషయాన్ని, ఆ పాఠాన్ని మనం నేర్చుకుంటూ
ముందుకు సాగిపోవాలి. స్త్రీలైతే శారాను, రెబ్కాను, రూతును, ఎస్తేరును, మరియాను, మన పితరులైనటువంటి స్త్రీల యొక్క జీవన శైలిని మనం గుర్తిస్తూ వారు ఏ విధంగా విధేయత కలిగి ఉన్నారు, ఏ విధంగా వారి భక్తిని కాపాడుకున్నారు, ఏ విధంగా వారు సమాజంలో నడుచుకున్నారో, ఏ విధంగా వారి భర్తల దగ్గర ప్రవర్తించారు, ఏ విధంగా వారి బిడ్డలను పెంచారు అన్నటువంటి విషయాలు నేర్చుకుంటూ ఆధ్యాత్మిక పాఠాలను తెలుసుకున్న వారమై మనకు దేవుడిచ్చినటువంటి అవయవమును సంపూర్ణంగా కాచుకోవాలి. అప్పుడే సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దేవుని మహిమ దేహానికి మనం అతకబడతాం. శ్రేష్టమైన దానిని మనం పొందుకోగలుగుతాం. ఒకవేళ ఆ విధంగా చేయలేకపోతే శ్రేష్టమైన వారంగా మార్చబడలేక, సంపూర్ణమైన వారంగా తీర్చిదిద్దబడలేక వాగ్దాన ఫలమును అనుభవింపలేని వారుగా నిలిచిపోతారు. కనుక మనం మనకిచ్చినటువంటి వాటిని సంపూర్ణంగా చేస్తూ మనందరం ఒకటే, సంఘములన్నీ ఒకటే, సంఘంలో ఉన్న వారందరం ఒకటే, వేరు వ్యత్యాసం ఏమీ లేదు, భేదాభిప్రాయాలు లేవు అని మనం గుర్తించి మన తోటి వారిని మన వల్లే ప్రేమిస్తూ ప్రేమానురాగాలతో ఐక్యమత్యముతో సంఘ క్రమంలో ముందుకు సాగుతూ సార్వత్రిక సంఘంగా సిద్ధపరచబడిన వారమై సంపూర్ణమైనటువంటి క్రీస్తు యొద్దకు చేర్చబడదాం. ఈనాడు దేవుని మాటల ప్రతి మన హృదయంలో నేను గట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువే వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకొని నిన్నగా దీవించండి. అయ్యా, మా పుత్రులు ఎంతో గొప్ప విశ్వాసం, సాక్ష్యం కలిగి ఉన్నప్పటికీ మేము లేకుండా వారు సంపూర్ణులు కారు అని మీరు ప్రత్యేకంగా మీరు సెలవిచ్చారు. మేము వారి యొద్దకు చేర్చబడేంత వరకు, మేము నిత్యరాజ్యానికి వారసులైనంత వరకు కూడా వారు శ్రేష్టమైనటువంటి వాగ్దాన ఫలాన్ని పొందుకోలేని వారుగా నిలిచి ఎదురు చూస్తూనే ఉంటారని మీరు ఎంతో గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చారు. మేమందరం ఒకటే అని, మాతో ఉన్నటువంటి సహోదరులు సహోదరులు అందరూ మేమందరం ఏక శరీరంగా ఉన్నామని, దానిలో ఏ భేదాభిప్రాయాలు వ్యత్యాసాలు లేవని మీరు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. నీ ప్రేమకు ప్రతిరూపంగా మేము ఈ లోకంలో జీవిస్తూ సంఘ క్రమంలో ముందుకు సాగుతూ సార్వత్రిక సంఘ సిద్ధపరచబడిన వారమై సంపూర్ణతకు చేర్చబడిన వారమై శ్రేష్టమైనటువంటి ఫలము పొందినట్లుగా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి ప్రతి అవసర అక్కడి భాషలు తీర్చి రాక రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.